మనం చిన్న చిన్న ఆటికే ఇంత బాధపడుకుంటా మమ్మల్ని ఆ మాట అన్నారు ఈ మాట అన్నారని అంటున్నాము. మనం ఎన్ని పాపాలు ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా కానీ దేవుడు ఇంకా మనకి ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం ఇస్తానే ఉన్నారు. అయినా కానీ కొంతమంది మారటం లేదు. ఎప్పుడైతే ఫ్రెండ్స్ మనకి ఎవరో మనల్ని ఏమో అంటున్నారో ఏమో చేస్తున్నారు, మనల్ని దూషిస్తున్నారు అవమానిస్తున్నారని మన మనసుకు అనిపించింది కదా. అనిపించినప్పుడు మనం ఏం చేయకూడదు, సైలెంట్గా ఉండి మనకు నచ్చిన ఫుడ్ వండుకు తినాలి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను అలాగే చెప్పాను. నచ్చిన ఫుడ్ వండుకొని తినాలి, నచ్చిన ప్లేస్కి వెళ్ళాలి, నచ్చినట్టు ముందు రెడీ అవ్వాలి. రెడీ అయ్యి ఫొటోస్ దిగుతాం కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఇవి. దీనివల్ల ఏమవుతుందో తెలుసా ఫ్రెండ్స్, మనకి ఆ చుట్టుపక్కల జరిగే ఆలోచన అనేది మన మెదడులోకి రాకుండా ఉంటుంది. మన ఆలోచనలోకి మనకు అవి గుర్తు రావు, అవి అసలు ఆలోచన రాదు, వాటి మీదకి ధ్యాస వెళ్ళదు. మనం మంచి తిండి వండుకొని తిందాము, మనం మంచిగా రెడీ అవుదాం, మనం ఇలా ఉందాం అలా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఈ రోజుల్లో అప్పులు చేసేసి కష్టపడుకుంటా ఆత్మహత్య చేసుకుంటున్నారు. అప్పులు చేసేసేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఏముందిలే ఫ్రెండ్స్, మేము కూడా అలాగే అనుకోండి. నేను కూడా అలాగే కొన్ని రోజులు అయితే ఇబ్బంది పడ్డాను. ఇలాగే కొన్ని వీడియోస్ చూసి నేను తెలుసుకొని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండా. 2 సంవత్సరాలు అయితే చాలా సఫర్ అయ్యాను నేను. నాకు మైగ్రేన్ తలనొప్పి వచ్చింది. అందుకే నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరో ఏమో అంటున్నారేమో చేస్తున్నారు ఏదో అనుకుంటున్నారనే భ్రమలో మనం ఉంటే చాలా అంటే మన మైండ్లో మనం చాలా లాస్ అయిపోతాము. అసలు ఏం గుర్తుండదు, ప్రశాంతంగా ఉండదు, వేడిగా ఆవిరి వస్తుంటుంది, ఇట్లా బగబగా మండినట్టు అవుతుంటుంది. అందుకని అలా ఆలోచించబాకండి. నాకెందుకు వచ్చింది మైగ్రేన్ తలనొప్పి అంటే, నేను మా తమ్ముడికి 15 లక్షల దాకా ఖర్చు పెడితే డబ్బులు పోయినాయి, మనిషి కూడా చనిపోయాడు. వెంటనే మైగ్రేన్ తలనొప్పి వచ్చింది. మళ్ళీ చుట్టుపక్కల వెళ్ళింత అయినాయి అంత అయినాయి అదా ఇదా అంటే ఇవన్నీ ఆకవయ్యి మైండ్ చాలా డిస్టర్బ్ అయింది. నేనైతే ఈ వీడియోస్ మీద 4-5 సంవత్సరాల నుంచి ధ్యాస పెట్టాను. మంచిగా రెడీ అవ్వటం, మంచిగా వండుకు తినటము, నాకు నచ్చినట్టు. మొన్న డాక్టర్ గారు కూడా ఒక ఆవిడికి చెప్తున్నాడు, నీకు నచ్చిన పాటలు వినమ్మా, నీకు నచ్చిన మ్యూజిక్ విను, లేదంటే నీకు నచ్చిన తిండి వండుకు తినేదన్న ప్లేస్కి వెళ్ళు, నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడని. అట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఆత్మహత్యలు చేసుకోవటం కానీ రోగాలు రావటం డిప్రెషన్లోకి వెళ్తాం ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మనం చనిపోయేటప్పుడు హ్యాపీగా నవ్వుకుంటా మనం చేయవలసినవన్నీ చేసి తిరుగుతా చచ్చిపోవాలి ఫ్రెండ్స్. అది నిజంగా చెప్పాల్సింది. మంచాన పడి ఎవరి చేత చేయించుకొని ఎవరి చేత మాటలు పడి ఎవరో తెచ్చి పెడతారని ఎదురు చూసి ఆకలి కలంటించి రోదన పడి బాధపడి ఇవన్నీ కాకూడదు ఫ్రెండ్స్. హ్యాపీగా మనం తిరుగుతా చచ్చిపోవాలంటే కొన్ని చిన్న టిప్పులు ఉన్నాయి, ఇవి చెప్పినవి పాటించేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.